హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నిన్న మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది ఓనీల్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ముందైతే ఫోటోలు దిగేసాము. దిగిన తర్వాత లియో అయితే వాళ్ళ మామతో ఆడుకున్నాడు. మేము వెళ్ళేసరికే వర్షం పడేలా ఉంది. ఫోటోలు దిగేసిన తర్వాత మా వదినతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నేను మా ఆయన మా అన్నయ్య భోజనానికి కూర్చున్నాం. నా పక్కన కూర్చున్న అన్నయ్య వాళ్ళదే ఫంక్షను. ముందైతే విస్తరాకు వేశారు, ఎగ్ బజ్జీ పెట్టారు, పలావ్ కూడా పెట్టారు. తరువాత స్వీట్ వచ్చి బ్రెడ్ హల్వా వేశారు. బ్రెడ్ హల్వా టేస్ట్ కూడా చాలా బాగుంది. తరువాత గోంగూర బోటి వేశారు. మా ఆయన అయితే ఒక పట్టు పట్టేశాడు గోంగూర బోటీతో, చాలా బాగుంది అన్నాడు. తరువాత చికెన్ ఫ్రై వేశారు. చికెన్ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంది. పలావ్లో పెరుగు చట్నీ వేసుకుని తిన్నాము. పెరుగు చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది. తరువాత మటన్ కర్రీ కూడా వేశారు. మా ఆయన అయితే లక్కీ, ఎందుకంటే నేను మటన్ కర్రీ తినను కాబట్టి నా కర్రీ కూడా మా ఆయనకి వేస్తాను. వైట్ రైస్తో మటన్ తింటే చాలా బాగుందంట. గ్రేవీగా పీస్ మంచిగా ఉడికిందంట. ముద్దకి మటన్ పీస్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంది అన్నాడు. ఆయనకైతే మటన్ కర్రీ చాలా నచ్చిందంట. నాకైతే చికెన్ కర్రీ నచ్చింది. చికెన్ ఫ్రైగా కాదు, గ్రేవీగా కాదు, సెమీ గ్రేవీగా చేశారు. చాలా బాగుంది టేస్ట్. అలా మటన్ కర్రీతో కూడా ఒక పట్టు పట్టేశాడు మా ఆయన. తర్వాత సాంబార్ వేసుకున్నాం. సాంబార్తో కూడా ముద్దకి మటన్ పీస్ పెట్టుకుని తింటే సూపర్గా ఉందన్నాడు. సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో పెరుగన్నంతో కంప్లీట్ చేసాం. ఎగ్ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే భోజనాలు అయిపోయాయి. కొన్ని పిక్స్ తీశాను. వీళ్ళిద్దరు అయితే నా మేనల్లుళ్ళు, మన చిన్న సబ్స్క్రైబర్లు కూడా వీళ్ళు. లియో చూడండి ఇక్కడ వాళ్ళ డాడీతో ఎలా ఆడుకుంటున్నాడో. వాళ్ళ మామ లియోకి ఫుడ్ తినిపించేసింది. ఫుడ్ తినేసిన తర్వాత లియో మంచిగా ఆడుకున్నాడు. చేరుకోబుతున్నారు కదా.
లాస్ట్లో అయితే కొన్ని పిక్చర్లు తీసాము. అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్వర్ణతేజ. బాయ్ బాయ్.